హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వాట్ 88 ఎపిసోడ్. మార్నింగ్ డిటాక్సీ వాటర్తో డే స్టార్ట్ చేశాను. బీట్రూట్ వాటర్ తాగుతున్నాను అనమాట. ఎంటీ స్టమక్తో ఇలాంటి డిటాక్సీ డ్రింక్స్ తాగడం వల్ల మనల్ని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుతుంది అండ్ అట్ ది సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లోకి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ పెట్టుకున్నాను. వాటి మీద ఇలా నట్స్ అండ్ సీడ్స్ ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మాకు అవైలబుల్గా ఉన్నవి వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఓట్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇది. అండ్ లంచ్లోకి ఐరన్ రిచ్ కర్రీ ఆలూ పాలక్ చేశాను. ఒకప్పుడు అయితే అసలు తినేదాన్ని కాదనమాట నేను ఈ కర్రీని. బట్ ఒకసారి ట్రై చేశాక మళ్ళీ మళ్ళీ తినేలా అడిక్ట్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇది టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అనమాట. పాలక్ మనకి ఐరన్ రిచ్ సోర్స్ కాబట్టి న్యూట్రిషియస్ డైట్లా ఉంటుంది అండ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీలా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. డైజెషన్కి కూడా చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. దెన్ డిన్నర్కి ఇలా రెడ్ చపాతీ చేశాను. చూడ్డానికి భలే ఉంది కదా, చాలా హెల్తీ కూడా ఇది మనకి. ఇలా బీట్రూట్ గ్రైండ్ చేసి వేసేసాను. కిడ్స్ కూడా చాలా ఈజీగా తినేస్తారనమాట దీన్ని. వెయిట్ మేనేజ్మెంట్కి కీన్ రోల్ ప్లే చేస్తుందన్నమాట మనకి ఇలాంటివి తీసుకోవడం వల్ల. అండ్ హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతాయన్నమాట. సో యా, దట్స్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.